నేర్చుకోవాల్సింది మనకు అన్ని ఈ మాటలు కూడా అన్ని మనకు తెలిసినవే. ప్రతిదినము ఎవరు చెప్పినా కూడా మాటలు మనకి తెలిసినవే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, యెషయా భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు. మీకు యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10, 11 వచనాలు మనం ప్రసన్న చదువు మనం విన్నాం కదా. మరి మరొకసారి చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావాలకు వెళ్దాం. మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసివైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన దినములకుని ప్రభా మరొక దినాన్ని ఇచ్చావు నా తండ్రి. గతించిన మాసమంతా కూడా నీ కృపలో భద్రపరుచుకున్నావయ్యా. అన్ని విషయాలు మాకు మీరు తోడయండి. మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నాయన సజీవ లెక్కలో ఉంచావు. అందును బట్టి వందనాలు తండ్రి. ఇదిగో మరొక మాసములకు మనం ప్రవేశపెట్టావు. ఈ మొదటి మంగళవార దినములో నాయన నన్ను సజీవురాలుగా ఉంచి నాయన ఇదిగో గతించిన 4-5 దినముల నుంచి ఎంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నీకు తెలుసయ్యా. అది వ్యాధి ఎందుకు వచ్చిందో, బాధ ఎందుకు వచ్చిందో అది నీకే తెలుసు. ఎందుకంటే నా మహిమార్థమైన ఆయన వాడబడుటకు నాయన అది వచ్చిందేమోనని అనుకుంటున్నాను తండ్రి. ఈ దినమున నాయన నువ్వు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అయ్యా ఆరోగ్యాన్ని బట్టి, ఈమెను బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలు నావి కాదయ్యా, నీవి నాయన. నీ నోటి బోరగా మాత్రమే వాడుకో అయ్యా నా తండ్రి. నాయన ఈ మాటలన్నీ కూడా నాయన నీవే నా ద్వారా, ఈ మాటల ద్వారా మేము ఉదయకాలం ఏం నేర్చుకోవలసిన వారమైన మా నాయన, సరి చేసుకోవలసిన వారమైన నేర్పించమని, నా ద్వారా మా అందరితోటి మీరు మాట్లాడమని, నీ నోటి బోరగా మాత్రమే వాడుకోండి అయ్యా. నేనైతే నాయన ఎన్నిక లేని దాన్ని బొట్టి పాత్ర నాయన నీ మహిమతో నింపండి. నీ పరిశుద్ధాత్మ సహాయము నింపుదల దయచేసి, ఆత్మదేవ ఆత్మల మధ్య సంచరించువాడా నీవు మా మధ్య సంచరించిన తండ్రి. మా ద్వారా నా ద్వారా నాతో మా అందరితోటి మీరు మాట్లాడిన ఆయన ఈ నామమునికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసయ్య నామములో ఈ మనవులన్నీ మిక్కిలేను బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ ఉదయ కాలమున చదవబడిన వాక్య భాగం మనం చూస్తే, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. నీతిమంతులు వారు తమ క్రియల ఫలము, క్రియ అంటే పని, క్రియ అంటే పని. ఇంగ్లీష్లో వెర్బ్ కదా, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అవి ప్రొనౌన్స్ అవి కొన్ని ఉంటాయి. కాబట్టి మన క్రియ అంటే పని, మన పనిని బట్టే మనకేముంటుందంట ప్రతిఫలము, జీతము అన్నీ మనం అనుకోవచ్చు కదా. ఒక యజమానుని దగ్గర మనము పని చేసేటప్పుడు మన పనిని బట్టి మనకు జీతం ఏర్పాటు చేస్తారు. మన పనిని బట్టి మన కూలి ఉంటుంది కదా. మన పనిని బట్టే అన్నీ ఉంటాయి. ఆ శ్రమను బట్టి, ఇదిగో ఇతను ఎక్కువ శ్రమ చేశాడు కనుక ఎక్కువ డబ్బులు, తక్కువ శ్రమ కనుక తక్కువ డబ్బులు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, అందరికీ కూడా వారి వారి శ్రమను బట్టి, వారి వారి కష్టమును బట్టి, వారి వారి యొక్క క్రియలను బట్టి, పనిని బట్టి జీతము ఏర్పాటు చేస్తాడంట. అయితే నీతిమంతులు అంటే మంచి పనులు చేసేవాళ్ళు కదా. నీతిమంతులకి జీతం ఎలాగ ఉంటుందంటే దీవెనలు ఉంటాయంట. మీకు మేలు కలుగున నీతిమంతులతో చెప్పుము. ఆ నీతిమంతులకు కలుగు ఫలం ఏంటంటే, వారు కుడి ఎడమ తొలగిపోకుండా దేవుని సన్నిధిని, సహవాసమును, ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి ఏం మేలంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకి అక్కడ దీవెనలు కనపడతాయి కదా. అదే ఆ దీవెనలే మళ్ళీ కింద ఏమంటున్నాడు, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగును. దుష్టులు అంటే ఎవరు? దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడని వారు కదా. లోబడిన వారు, వారికి ఏం ప్రతిఫలం ఉందంట? ఆ దీవెనలే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 దాకా ఏముంటాయి. ఆ దీవెనలే లోబడకపోతే అవే శాపాలుగా వస్తాయి కదా. నీతిమంతులకు కలుగు ప్రతిఫలమేమో దీవెనలు, దుష్టులకు కలుగు ప్రతిఫలము శాపాలు. అంటే వారి గృహాల్లో ఏది జరగదు, వారికి ఏది రాదు, ప్రతిఫలం పొందుకోలేరు. ఎందుకంటే వారు పైకి భక్తి గల వారిని నటించవచ్చు, లేకపోతే దేవునికి దూరంగా ఉండవచ్చు, వారి హృదయం దేవునికి దూరంగా ఉండవచ్చు. ఇక్కడ ఇద్దరిని గురించి మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, దుష్టుల గురించి, నీతిమంతుల గురించి.
దుష్టుల గురించి, నీతిమంతుల గురించి. మనం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుంటాం కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు నీతిమంతుడు. ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడు? వాడి ఆలోచనలు, వాడి నడవడిక, వాడి క్రియలు, వాడి యొక్క పనిపాట్లో వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడికి ఏం ప్రతిఫలము కలుగదు. మనం ఎప్పుడు దివారాత్రులు దేవుని యందు ఆనందిస్తామో, దివారాత్రులు ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మనకి మేలు కలుగుద్ది, మన క్రియల ఫలము మనకు దక్కుద్ది. అయితే ఇక్కడ మనము ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథములో దీనికి మనం అక్కడ సాదృశ్యాలు మనం చూస్తాం. ఎందుకంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథము యోహాను ద్వారా ప్రత్యక్షత అన్నమాట. ప్రత్యక్షత అంటే అతనికి దర్శనం కనపడుతుంది. యోహానుకి పద్మాసపు దీపములు పడవేసినప్పుడు దేవుడు రాబో ఈ కాలములో ఎలా ఉండబోతుందని చెప్పి ఒక దర్శనము యోహానుకి దర్శనం చూపిస్తూ ఉంటాడు తండ్రి. ఆ దర్శనం చూస్తున్నప్పుడు యోహాను గారికి అక్కడ అంటున్నాడు కదా, 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. ఆ పైన 28, 29 కూడా చూడు. 2:29 అంటున్నాడు చూడండి. మరియు అతనికి వేకు చుక్కనిచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 3వ వచనంలో ఏమంటున్నాడు? సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి? ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకు కూడా ఒకటే మాట ముందు చెప్తున్నాడు. ఇదిగో సంఘములో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, ఈ సంఘపు దూతకి ఇలాగ రాయము, ఈ సంఘపు దూత అంటే ఎవరు? మన భాషలో దైవ సేవకులు, సంఘాన్ని నడిపించే పాస్టర్లు, దైవ సేవకులు, వారికి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎన్ని సంఘాలు అంటే 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు వారి క్రియలు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితి ఎలా ఉంది, వారి నడవడిక ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి క్రియలను బట్టి వారు ఏం పొందుకున్నారు అనేది ఇక్కడ మనకి రాయబడి ఉన్నది. చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఈ భాగంలో చూస్తే ఇక్కడ ఏ సంఘం ఉంది? సార్దీసు సంఘం అంట. ఈ సార్దీసు సంఘానికి దేవుడు మరి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, 7 నక్షత్రములను ఈ దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఏమంటున్నాడు? మృతుడువే, నువ్వు మృత సంఘం అంట. అంటే దేవుని క్రియలు ఎరగనటువంటి సంఘం అంట. మృత సంఘం అంటే ప్రతిరోజు మనం వింటున్నాము, ప్రతిరోజు దేవుని మాటలకు ఆశతో వస్తున్నాము, సంఘానికి వస్తున్నాం పోతున్నాం కదా. మనం వస్తున్నాం పోతున్నాము, మనం ఇక్కడ చేయాల్సినన్ని చేస్తున్నాం. కానీ ఇక్కడ చెప్పే మాటలు మన హృదయంలో ఉన్నాయా లేవా? ఉంటే ఏమవుతావు? ఫలింపు నీకు కదా, నీ క్రియలు ఫలిస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా ఎదుట సరిగ్గా లేవు. నీ నడత, నీ ప్రవర్తన, నీ ఆలోచన అన్నీ కూడా నా ఎదుట సరిగ్గా లేవు. కాబట్టి నీవు చనిపోయిన వారితోటి సమానము. మనం అంటాం కదా, వీడు బ్రతికి ఉన్న శవం అంట. బ్రతికి ఉన్న శవం అంటే ఇక వాడికి లోకంతో పాలు లేదు, కుటుంబ సభ్యులతో పాలు లేదు, సమాజంతో పాలు లేదు. అతనే జీవిస్తూ ఉన్నాడు, మృతుడే. ఇంకా దేనికి పాలు లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. ఉదయకాలం మనము వస్తున్నాం ప్రతిదినము. నేను చాలా సార్లు చెప్తున్నా, ఇక్కడ నిలబడ్డ మనుషుల్ని ఎవరైనా మీరు చూడొద్దు.
వాక్యంనే చూడాలా. ఈ లేఖన భాగం, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఈ మాటలు ఎవరు చెప్పినా దీనిలో నుంచే తీసుకుంటారు కాబట్టి ఈ మాటలని, దేవుని మాటలనే చూడండి. వ్యక్తుల్ని చూడవద్దు, వ్యక్తులు చూడవద్దు, మాటల్ని చూడండి. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్నవా లేవని అరివి సరి చేసుకోండి. ఏమంటున్నాడంటే, నువ్వు మృతుడివే, మృత సంఘమే, నీ క్రియలు నా ఎదుట సరిగ్గా కనబడలేదు కాబట్టి, నీ క్రియలు నా ఎదుట బాగలేవు, నీ నడత బాగలేదు, నీ ఆలోచన, నీ ప్రవర్తన ఏమీ కూడా నా ఎదుట సక్రమంగా లేవు కాబట్టి నీవు ఇంకా ఏం చేస్తుంటే మారు మనసు పొందాలని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావు. మళ్ళా నువ్వు లేచి దేవుని క్రియలను పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలంటే, దేవుని కృపకు నువ్వు పాత్రలా కావాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వేం చేయాలంట? నీ క్రియలు మార్చుకొని మారు మనసు పొంది తిరిగి నీవు మళ్ళా దేవుని సంఘములో కట్టబడాల. సార్దీసు సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి అది మృత సంఘము, గుర్తుపెట్టుకోండి. ఈ సంఘము మృత సంఘం అంట. మృతుడవే, నువ్వు సజీవుడు అనుకుంటున్నావు, నేను సజీవురాలను అనుకుంటున్నాను, సజీవులు ఎక్కడ బ్రతికున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో మనమందరం మృతుల్లాగానే ఉన్నాము. మృతులు స్తుతిస్తారా దేవుణ్ణి? వారికి స్తుతించలేరు కదా. వాళ్ళకి ఏముండదు, మృతులు ఏముండదు, స్తుతి ఉండదు. నువ్వు మాట్లాడతారా చనిపోయిన వాళ్ళు? మరి బ్రతికి ఉన్న మనమే కదా దేవుని స్తుతించేది. మరి మృతులైనంటే చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు నువ్వు దేవుని స్తుతించిన ఆ స్తుతి దేవుని సన్నిధికి చేరదు. అది గుర్తుపెట్టుకోండి. పైకి మనం భక్తి గలవారాలు నటిస్తున్నా మన క్రియలు దేవుని ఎదుట సరిగ్గా లేవు కాబట్టి మనం ఏం చేయాలంట? మారు మనసు పొందాలా. ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి అది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలా. 2వ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఫిలదెల్ఫియా సంఘంతోటి. అక్కడే 3వ అధ్యాయము 7 నుంచి 9 దాకా చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు. ఇదిగో ఇక్కడ ఈ సంఘంతో ఏమంటున్నాడు? ఇందాక సార్దీసు సంఘమేమో మృత సంఘం అంటున్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమంటున్నాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. చూడండి ఎన్ని నామాలు ఉన్నాయి ఆయనకి. చూడండి ఎన్ని నామాలు. ఇదిగో ఒక తాళం వేస్తే తీసేవాడు లేడంట, తీస్తే వేసేవాడు లేడంట. అవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నాడు? మన యేసయ్య కలిగి ఉన్నాడు కదా. అట్లాంటి వాడు చూడు, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. అక్కడ అంటున్నాడు 8వ వచనములో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును. అక్కడ సార్దీసు సంఘపు క్రియలు కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, పక్కన వాళ్ళని చూస్తున్నాడు, ఇరుగు పొరుగు వారిని చూస్తున్నారు, సమాజంలో ఉన్న వారి అందరిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఆ సంఘముతోటి మృత సంఘం అని మారు మనసు పొందు, లేకపోతే నీవు చనిపోయిన స్థితిలో ఉన్నావని చెప్పి సార్దీసు సంఘంతో అంటున్నాడు. ఫిలదెల్ఫియా సంఘముతో ఏమంటున్నాడు అంటే, నువ్వు వాక్యమును గైకొంటావు, నీకున్న శక్తి కొంచెమైనను నా నామమును నీవు ఎరుగననలేదు. అంటే మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనకి ఇది చిన్న సంఘము. ఈ చిన్న సంఘములో మనం ప్రతిదినము వాక్యం చెప్తున్నారు. వారు పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, యవ్వనులు కానీ ఎవరైనా ఇక్కడ నిలబడి వారికి ఇచ్చిన తలాంతును బట్టి కొంచెమైనా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. నిజంగా ఇక్కడ నిలబడి చెప్పే అర్హత నాకు లేదు, నా మట్టికి నాకు లేదు. కానీ దేవుడు ఆయన ఎక్కడ నిలబెడుతున్నాడు? ఎందుకు? ఆయనే కొంచెం శక్తి ఇచ్చి ఆయన నామాన్ని ఘనపరచాలని, ఆయన నామం హెచ్చింపబడాలని, ఎవరు నశించిపోకూడదని ఆయన ప్రేరేపించి ఆయన ఇచ్చిన తలాంత ఇక్కడ నిలబెట్టి, చిన్నవారమైనా అర్హత లేని వారమైనా ఏ డిగ్రీలు మాకు లేకపోయినా దేవుడు ఇక్కడ నిలబెట్టుకొని ఆయన వాడుకుంటున్నాడు కొంచెమైనా. అయితే ఇక్కడ అంటున్నాడు ఫిలదెల్ఫియా సంఘంతోటి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. కాబట్టి ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, తలుపులు తీసి ఉంచుతాడు.
ఎప్పుడైతే దేవునిను వెరిగి దేవుని వాక్యముని హృదయంలో ఉంచుకొని దేవుని నామాన్ని స్తుతిస్తావో, దేవుని నామాన్ని ఘనపరుస్తావో, అయ్యా నేను అర్హత లేనివాడునయ్యా, నీవు ఇచ్చేవా ఈ అర్హత, ఇదిగో ఆలయంలోకి వచ్చాను ప్రభా, ఈ ఆలయంలో పాటలు పాడే అర్హత నాకు లేదు, ప్రార్థన చేసే అర్హత లేదు, వాక్యం చెప్పే అర్హత లేదు, అయినా నువ్వు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. అల్లుపుల్ని పౌలుని బెన్యామీను గోత్రాలు అంటే ఎన్నిక లేని గోత్రం నుంచి సౌలుని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలుని ఎన్నుకున్నాడు. దేవుడే ఎన్నుకున్నాడు, సౌలు కోరుకోలేదు కదా. అయినా కూడా ఆయన ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞని మీరాడు, దేవుని మాటకు అవిధేయతగా ఉన్నాడు, విధేయతగా లేడు. కాబట్టి ఆయన క్రియలు, సౌలు క్రియలు దేవుని ఎదుట మంచి కానందు వల్ల ఏం చేశాడు, తన రాజ్యము తీసివేసి తన పొరుగువాడైనా ఎవరికి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. మన క్రియలు దేవుని ఎదుట సరిగా ఉన్నాయో లేదో మనం అనుకుంటాము. నువ్వు కానీ నేను కానీ అయ్యో రోజు వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, కానీ మన క్రియలు ఎలాగ ఉండాలో ఎదుటోళ్ళు చెప్పాలా, దేవుడు చెప్పాలా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఫిలదెల్ఫియా సంఘముతోటి అదే దూతకి ఆ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న సంఘపు దూతకి రాస్తున్నాడు, అయ్యా నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన ఉండినను నా వాక్యము గైకొన్నావు, నా నామమును స్తుతిస్తున్నావు. కాబట్టి ఇదిగో సత్య స్వరూపియగు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ ముందు నా వాకిటి తలుపులు తీసి ఉన్నాను, నీవు రావచ్చు లోపలికి, నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవచ్చు, నీ శక్తి కొంచెమైనా కూడా నాకు ఇష్టమే అన్నాడు. యెరూషలేము దేవాలయంలో దేవుడు కానుకలు పెట్టి కాడున్నాడు కదా, తెలుసు కదా మనకు అందరికి. ఇది అందరు తనకు కలిగిన తలాంతులన్నీ వేస్తున్నారు. మరి ఎవరు నీతిమంతులుగా, ఎవరు గొప్పవారుగా తీర్చబడ్డారు చెప్పాలా? ఎవరు? 2 కాసులు వేసినామా పేద విధవరాలు ఆమె మనసుకు తోచింది, ఆమెకు ఉన్నది అంతా కూడా తీసుకొచ్చి దేవుని యొక్క మందిరములో కానుకిచ్చింది. కొంతమంది అయితే వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, వారి యొక్క పరువు మర్యాదలు బట్టి, లేకపోతే ఆస్తి పాస్తులను బట్టి హెచ్చించుకుంటూ ఇదిగో నాది, ఇదిగో అన్నారు. కానీ ఒక పేద విధవరాలు ఆమెకు కలిగింది దాంట్లో వేసింది. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఆమెను కొనియాడుతున్నామా? ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి మన క్రియలు ఎలాగ ఉండాలంటే దేవుని ఎదుట నమ్మకమైన వారిగా మనము ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘము కూడా దేవుని ఎదుట వారి క్రియలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ ఆయన నామమును హెచ్చించి నమ్మకమైన సాక్షిగా ఫిలదెల్ఫియా సంఘం ఉన్నది. 3వ సంఘము లవోదిక సంఘం అంటున్నాడు. ఈ సంఘమునైతే దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడే ఉంది 14 నుంచి. లవోదిక సంఘం అని అంటున్నాడు, అయ్యా నీ క్రియలు నా ఎదుట సరిగా లేవు, నీ నడత లేదు, నీ బాగోలేదు. ఎట్లాగా దేవుడు గద్దిస్తున్నాడు చూడండి. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా నీకు మేలు, నువ్వు అలాగ లేవు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడును, దిగంబరుడువై ఉన్నావు. ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమో కొదువు లేదని చెప్పుకుంటున్నావు. నీ ధనము లయమైపోతుంది, నీ ఆలోచన లయమైపోతుంది, నీ క్రియలు నా ఎదుట లేవు కాబట్టి నువ్వు దౌర్భాగ్యుడు, సిగ్గుమాలిన వాడు అని. ఇదిగో నీ దిశ మొలన ఇక్కడ అంటున్నాడు, నీ దిశ మొల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు అని ఇంకా చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాడంట. ఏ సంఘమని? లవోదిక సంఘము. ఎలాగా ఉందంటే భ్రష్టత్వంలో ఉంది. క్రియలు కానీ ఏది కూడా ఆయన ఎదుట వాళ్ళ ప్రవర్తన కానీ, ఇదిగో నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నట్టయితే నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నానని అంటున్నాడు. ఒక్కొక్క సంఘముతో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ముందుగా మనం చూస్తే ఇదిగో సార్దీసు సంఘమును అంటున్నాడు,
మృత సంఘం అంటున్నాడు. ఫిలదెల్ఫియ సంఘపు క్రియలు ఎలా ఉన్నాయంట? దేవుని ఎదుట మంచిగా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం వాళ్ళు గైకొన్నారు కాబట్టి నమ్మకమైన సాక్షులుగా వాళ్ళు ఉన్నారు. లవోదీక సంఘము చూస్తే ఇదిగో దేవుని ఎదుట ఆ సంఘం యొక్క క్రియల ప్రవర్తన సరిగా లేవు. కాబట్టి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, గురిటివాడవు. ఎలాంటి స్థితిలో మనం ఉన్నామండి? దిక్కుమాలిన వాళ్ళలాగా ఉన్నామా? దీన దరిద్రులైన పైకి లేపుతాను అన్నాడు కానీ దిక్కుమాలిన వాడువు, దౌర్భాగ్యుడువు, గుడ్డివాడువు, దిగంబరుడువు. మనం గుడ్డితనంలో ఉన్నాము, మనోనేత్రములు గుడ్డితనంలో ఉన్నాము. అందుకే అంటున్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ఎఫెసీ సంఘములు చూస్తే, ఎఫెసీ సంఘం ఇది ఆది సంఘము. ఇది సంఘం యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే చూద్దాము. పక్క పేజీ తిప్పండి. 2వ అధ్యాయం ఇక్కడే ఉంది. 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇది ఆది సంఘము మారు మనసు పొంది ఇదిగో ప్రేమను తిరిగి పొందుకొని అంటున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపోస్తుల కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను నువ్వు ఇన్ని చేసినా కూడా ఏమంటున్నాడంటే 4వ వచనం అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు జరిగించమంటున్నాడు. మారు మనసు, పాప క్షమాపణ పొందాల. మనం మొదట క్రియలు మనము జరిగించుకోవాలా. అందుకంటున్నాడు, నువ్వు నీ స్థితి ఉన్నా ముందు స్థితి బాగానే ఉంది, అయినా కూడా ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి దేవుడు మరలా లేపుతానంటున్నాడు. కాబట్టి ఆ మొదటి ప్రేమను మరలా తిరిగి పొందుకో. పూర్తిగా లేదు, నీ క్రియలు నా ఎదుట సరిగా లేవు, నీ ప్రేమ సహనమును నేను ఎరుగుదును, కానీ ఇదిగో ఇంకా ప్రేమ కలిగి మారు మనసు పొంది నా ఎదుట నీ క్రియలు సరిగా చేసుకో. నీవు అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చూడండి, మన క్రియలు, మన ఆలోచనలు, మన నడవడిక, మన ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా లేకపోతే మన దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. అంటే అర్థము, దీపస్తంభం అంటే లైట్లు ఆరిపేయటమా కాదు. మన ఆత్మ అనే దీపమును ఆయన ఏం చేస్తారంట, మన చోటు నుంచి మనం అనుకుంటాము ఇదంతా నాది 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 అని గర్వపడుతున్నాము. ఆ గర్వ అహంకారం తీసివేసి నీకు ఏదైతే ఉన్నదని గర్వపడుతున్నావో దానిని మొత్తం మనం తీసివేసి నిన్ను సున్నాగా చేస్తాడు. కాబట్టి ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు తిరిగి మళ్ళీ ఆ మొదటి ప్రేమను నువ్వు పొందుకుంటే సరే, ప్రేమను పొందుకొని ఇదిగో నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు దేవా, అయ్యా నా తప్పులు అపరాధములు అయితే క్షమించయ్యా అని ఎప్పుడైతే మన పశ్చాత్తాపంతో దేవునికి ఎదుట మనం ఒప్పుకుంటామో, మన అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, దాచిపెట్టుకుని వాడికి శ్రమ, పాపములు పడిపోతాడు. కాబట్టి ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీకున్న మొదటి ప్రేమ నేను ఎరుగుదును, మరలా దాన్ని నువ్వు పోగొట్టుకోకుండా మారు మనసు పొంది ప్రేమను తిరిగి పొందుకుంటున్నాడు. ఇక్కడ తుయతైర సంఘముకు కూడా అంటున్నాడు, ఇదిగో ఈ సంఘము అంట దాన్ని పాపములో ఉన్న సంఘము ఇది, అంటే ఆ పాపమును విడిచిపెట్టమని దేవుడు చెప్తూ ఉన్న 2:19 అంటున్నాడు. ఇక్కడ తుయతైర సంఘం దూతకి అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిపోలిన పాదములుగా దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు బాగా వచ్చాడు ప్రార్థనకి, సంఘానికి. ఇప్పుడు ఏమైంది? గర్వం వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటారు? ధనము, డబ్బు, అహంకారం, పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్టతలు, ఇవన్నీ వచ్చింది. అవన్నీ నా కష్టార్జితం అంటావు. ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ తీసేసాడు అనుకో దేవుడు, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మొన్న కూడా మనం చూసాం కదా, అక్కడ కాలిఫోర్నియాలో ఆ మధ్యన మొత్తం కాలిపోయింది కదా. అక్కడ ఆ జరిగే ముందు 2 రోజుల ముందు ఎట్లాగా సినీ యాక్టర్లు అందరూ అక్కడ ఏదో సభ పెట్టుకున్నారు. యాంకర్ అడిగితే
ఆ సినీ నటులు హీరోయిన్లు అక్కడ ఉన్నప్పుడు స్టేజ్ మీద మీరు ఇంత అలంకారం చేసుకుంటున్నారు, ఇంత ఆర్భాటం చేసుకుంటున్నారు, కానీ మీలో దేవునికి ఒక స్థానం ఇచ్చారు, మీలో దేవునికి స్థానం ఉన్నదానంటే వాళ్ళు నవ్వి హేళన చేసి మా జీవితంలో దేవుడు సున్నా అంటారు ఇట్టాగే పెట్టి. కానీ ఆ మరుసటి రోజు ఏమైంది? ఆ సున్నాని దేవుడు మొత్తం తీసివేశాడు. వారు ఏదైతే అహంకారంతో గర్వంతో మాట్లాడారో ఆ మాటని దేవుడు అక్కడ నెరవేర్చాడు. మొత్తం కాలిపోయింది. ఎవరు చిచ్చు పెట్టారో, ఎక్కడ జరిగిందో, ఎటు పోయిందో కూడా ఎవరికి ఇంతవరకు ఎవరు దాన్ని ఆనవాళ్ళు కనుక్కోవాలి. దేవుని కార్యాలు అట్టగా ఉంటాయి. ఇన్ని జరుగుతున్నా కూడా మనం భయపడట్లా, ఇన్ని చూస్తున్నాం కానీ మనము భయపడట్లా. అందుకే అంటున్నాడు, ఇదిగో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును అన్ని నేను ఎరుగుదును, కానీ నీకున్న మొదటి క్రియలు ఇప్పుడు లేవమ్మా, లేవయ్యా, నా ఎదుట సరిగ్గా లేవు, నీ పని సరిగ్గా లేదు, నీ నడత సరిగ్గా లేదు, నువ్వు తెలుసుకో. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం మీదట మనం ప్రత్యక్షంగా ఒకనొక సమయం తీర్పు అనేది ఉంటుంది. నీ క్రియల ఫలము, నా క్రియల ఫలమే మనం అక్కడ పొందుకుంటాము. కాబట్టి మన క్రియలు ఎలాగా ఉన్నాయి? అందుకే అంటున్నాడు ఇర్మియాతో అంటున్నాడు కదా, ఒకని ప్రవర్తనను బట్టి యెహోవా నేనే వాని క్రియల ఫలము చొప్పున. ఇర్మియా గ్రంథం 17:10 ఉందమ్మా. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున వానికి ప్రతీకారం నేను చేస్తాను. ఎందుకంటే హృదయాలను పరిశోధించి వాడను నేనే, అంతరంద్రిని పరీక్షించి వాడను నేనే. దేవా మళ్ళీ అంటున్నాడు, దేవుడికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఇర్మియా భక్తుడు. దేవా ఆలోచన విషయముల నీవు గొప్పవాడవయ్యా, క్రియలు జరిగించే విషయముల శక్తి సంపన్నుడు నాయన. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులు ఆరా చూచుచున్నావు. నరపుత్రుల మార్గం ఎవరి గురించి మాటలు మాట్లాడుతున్నాడంటే యూదా వారి గురించి, ఇశ్రాయేలు వారి గురించి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు వారి గురించి. దేవా ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవయ్యా, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు నాయన. వారి క్రియలను బట్టి, వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూస్తున్నావు. అంటే మన మార్గములు, మన నడవడిక, మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. అందుకే యోబు కూడా అంటున్నాడు కదా, నరుల క్రియలను తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ పైన కూడా అదే ఇర్మియా ఏమంటున్నాడు? నరపుత్రుల మార్గములన్నిటిని బట్టి నువ్వు కన్నులారా చూస్తున్నావు అంటున్నాడు. ఇక్కడ ఏమేమంటున్నాడు అంటే, అయ్యా నరుల క్రియలు, వారి మార్గములను బట్టి, వారు నడిచే మార్గములు, నువ్వు నడిచే మార్గం ఎలా ఉంది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ నోటి మాట ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, వాటిని బట్టి కూడా మనం ప్రతిఫలం పొందుకుంటామంట. అందుకే అంటున్నాడు, ప్రభువా మనుషులందరి వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా, ఇదిగో యుగ యుగములకు నీవు కృప చూపుచున్నావు అని అంటున్నాడు. ఎందుకంటే ఇదిగో దావీదు అదే మాట మాట్లాడుతున్నాడు, యోబు మాట్లాడుతున్నాడు, ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకని నరులకు వారి వారి పనులను బట్టి, చూడండి ఇక్కడ 3 మాటలు మనకు వస్తున్నాయి. మార్గములను బట్టి కదా, క్రియలను బట్టి, తర్వాత వారి పనులను బట్టి కూడా మనకు తీర్పు అనేది వస్తుందంట. అందుకే దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం ఆయన సమకూడి జరిగిస్తున్నాడు, సమస్తమును జరిగిస్తున్నాడు మనకు ఆయన. కాబట్టి మనం దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే మనకి మేలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే సొలొమోను తోట కూడా, మరి సొలొమోను గురించి దావీదు మహారాజు కూడా మాట్లాడుతున్నాడు. మొదటి దినవృత్తాంతంలో 28:9-10 చదవమ్మ. మొదటి దినవృత్తాంతంలో 28:9-10 చదవంతవరకు. యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు. యాకోబు కూడా అంటున్నాడు, అయ్యా ఇదిగో క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడినాడు ఎవరంటే అబ్రహాము. చదువమ్మా. ఆలోచనలు, సంకల్పం అన్నిటిని కూడా ఎరిగి ఉన్నవాడంట. ఎవరు? తండ్రి.
ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా ఆరాధించు. ఎందుకంటే ఆయన మందిరం కట్టించుటకు నీ ద్వారా కట్టించుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నేను కడతానంటే వద్దు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను కట్టించుకోవాల్సిన వారు అన్నావు, నీ కుమారుడు కడతాడని నాకు చెప్పాడు. కాబట్టి అయ్యా నీ ప్రవర్తన దేవుని ఎదుట సరి చేసుకో అని చెప్పేసి దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం యాకోబు పత్రిక 2:17 కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే 2:17 అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన ఏం పన్నాడంట? నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అను లేఖనం నెరవేర్చబడలేదా? మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగును. మనుషుడు విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహింతురు. అబ్రహాము క్రియల వలన ఆ నీతిమంతుడుగా, క్రియల మూలంగా, అతని విశ్వాసం మూలముగా ఏమన్నాడంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడినాడు. మనం ఈ దినమున మనం ఏం నేర్చుకుంటున్నాము? ప్రతి దినము నేర్చుకుంటున్నాం, కానీ ఆ మాటలు మనము మన హృదయంలో ఉంచుకుంటున్నామా? అందుకే అంటున్నాడు ఎస్తేరు కూడా ఆ పరిమళ వాళ్ళు హెగ్డే ఇచ్చిన పరిమళ తైలము కాక మరి ఏది ఆమె కోరుకోలేదంట. ఆ పరిమళ క్రియలో అక్కడ ఉంటే ఎస్తేరు గ్రంథము 2:9-12 దాకా జరిగితే అక్కడ ఎస్తేరు యొక్క పరిమళ క్రియలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎస్తేరు తన జనాంగం కోసం, తన జనాంగం నశించిపోకుండా ఇదిగో రాజు యొక్క దయ పొందుకోవటానికి, రాజు యొక్క దీవెనలు పొందుకోవడానికి, వస్తీ బదులుగా ఎస్తేరు రాణిగా వెళ్ళటానికి దేవుడు అక్కడ కృప చూపాడు. ఆమెను ఎందుకు ఎంచుకున్నాడు? అనేక మంది ఉన్నారు కదా, ఆ దేశంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఎస్తేరుని దేవుడు ఎందుకున్నాడు? ఎస్తేరు అనగా నక్షత్రము. ఆమెకు ఇంకో పేరు ఉంది, హదస్త. హదస్త అంటే పూల పొద. హదస్త అంటే పూల పొద. 2 పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆ పూల పొద, ఆ నక్షత్రము ఏమి నక్షత్రం అంటే యూదులకు నక్షత్రమైంది ఆమె. ఆ యూదుల్ని వాళ్ళ జనాంగాన్ని కాపాడుకోవడానికి తాను సిద్ధపరచుకొని, తను నశించిపోతాను కానీ నా జనాంగం కోసం ఆమె సిద్ధపడి చావుకు కూడా తెగించి ఆమె ఏం చేసింది? వెళ్ళింది. కానీ హెగ్దే ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి 6 మాసముల గోపరస పరిమళ తైలంతో, వాళ్ళకి సుగంధ తైలంతోటి వాళ్ళని అలంకరిస్తారంట. మిగతా వాళ్ళు మాకు ఇది కావాలి, అది కావాలి అడిగారు. కానీ ఎస్తేరు మాత్రము హెగ్డే దయ పొందుకుంది. ఆమె ప్రత్యేకంగా గదిలో పెట్టి ఆయన ఏదైతే అలంకరించి, ఆయన ఏదైతే పరిమళలో ఆమెకి ఇచ్చాడో అది తప్పనిచ్చి ఆమె వేరేది కోరుకోలేదు. ఎందుకంటే ఆమె క్రియలు ఆయన ఎదుట సరిగ్గా ఉన్నాయి కాబట్టి ఆమె తన జనాంగాన్ని కూడా కాపాడుకుంది. అందుకే అంటున్నాడు కదా ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఆ సిద్ధపరిచిన జీతము, ఇదిగో జీవ కిరీటము, నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తాడు. ఇదిగో ఆ ప్రతిఫలము, సిద్ధపరిచిన జీతం మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట నీ క్రియలు, నీ సహనము, నీ యొక్క ప్రవర్తన, ఆలోచన, నీవు కానీ నేను కానీ దేవుని ఎదురు సరిగా ఉన్నవో లేదో ఈ ఉదయకాలం నిన్ను పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో 7 సంఘపు దూతలకు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క సంఘముతో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో లవోదీక సంఘముతోటి, అయ్యా ఇదిగో లవోదీక సంఘం అంటున్నాడు, నా నోటి నుండి ఉమ్మివేయ
ఉద్దేశించినావు. నువ్వు భ్రష్టురాలివి, దిక్కుమాలిన వాడవు, దిశమలో నీవు ఉన్నావు, కళ్ళకి గురుడితనంలో ఉన్నావు, ఏమి కనబడట్లేదు నీకు, నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నావు అంటున్నాడు. అదేగాక ఫిలదెల్ఫియ సంఘమునేమో అయ్యా ఇదిగో నమ్మకమైన వారిగా ఉన్నారండి, వాక్యం గైకొన్న సంఘం అని అంటున్నాడు. ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. అది ఆది సంఘము. అలాగే మన సార్దీసు సంఘముతో ఇది మృత సంఘం అంటున్నాడు. తుయతైర సంఘమును నువ్వు అదిగో మళ్ళా మాను మనసు పొంది నీ పాపమును విడిచిపెట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయ కాలం నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ సంఘాల ద్వారా ఇదిగో నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎక్కడ ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. మన ప్రవర్తన ఎలా ఉంది, నీవు కానీ నేను కానీ మనందరం కూడా పరిశీలన చేసుకోవాల్సిన వారం అన్న. ఎందుకంటే ఇర్మియాతోడు కూడా మాట్లాడుతున్నాడు, మన క్రియలు చొప్పున, మన ప్రవర్తన చొప్పున, మన మార్గములు, నడిచే మార్గములు, ఆలోచన బట్టి అన్నీ కూడా దేవుని ఎదురు సరైనగా కనపడాలా. కనపడకపోతే మన కుటుంబాల్లో ఏమీ జరగవు, ఫలింపు రాదు. దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నీతిమంతులుగా ఉంటే, ఇక్కడ దుష్టులకు కూడా చెప్పాడు కదా మనం చదువుకున్న వాక్యంలో, దుష్టులకు వారి వారి క్రియలు. ఈ దుష్ట సంఘం ఎవరు? లవోదిక సంఘం ఉంది, సార్దీసు సంఘం ఉంది, ఇలాగ సంఘాలు ఉన్నాయి. మరి నీతిమంతుల సంఘములో ఆది సంఘం అని ఎఫెసు సంఘం ఉంది. అలాగే మనము కూడా దేవుని సంఘముగా పిలువబడే మనము అదే ఈ దినమే ఆయన రాకడ దినం అయితే మనం ఎత్తబడే గుంపులో ఉండాలా, ఎత్తబడే వారిగా మనము ఉండాలా. ఈ దినమే రాకడ దినం అయితే నీవు నేను ఎత్తబడే గుంపులో ఇదిగో విడవబడకూడదు. ఎందుకు ఎత్తబడాలంటే మన క్రియలు, మన మార్గాలు, మన ప్రేమ, మన నడవడిక, మన ప్రవర్తన, అన్ని ఆలోచన అన్నీ కూడా దేవుని ఎదుట సరిగా ఉన్నవో లేదో ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ ఉదయకాలం నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసమైన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ కొద్ది మాటలు నాయన దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. ఇదిగో నాయన 7 సంఘపు దూతలతోటి మీరు మాట్లాడుతున్నారయ్యా. ఒక్కొక్క సంఘముతోటి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు తండ్రి. మాకు తెలియజేశారు ప్రభా. అయ్యా మేము కూడా సంఘముకు కూడి నిన్ను ఆరాధిస్తుండగా నాయన మా క్రియలు నాయన, మా ఆలోచనలు, మా తలంపులు, మా మార్గములు అయ్యా ఎలాగా ఉన్నాయో నాయన ఆత్మ పరిశీలన చేసుకోమని హెచ్చరించారు తండ్రి. మా నడవడికను బట్టి, మా క్రియల ఫలమును బట్టి నాయన మాకు జీతం ఏర్పరుస్తానన్నావయ్యా. ఇదిగో నేను త్వరగా రానాయన్నాను. వారి వారి క్రియలను బట్టి అయ్యా ప్రతిఫలము ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అంటున్నావు తండ్రి. అయ్యా నీ ఫలములు మేమందరము పనివారము నాయన. అయ్యా పనివారము జీతమునకు పాత్రులు కదా నా తండ్రి. నువ్వు ఇచ్చిన పనిని నాయన అయ్యా నమ్మకముగా నా తండ్రి నాయన అయ్యా పట్టుదలతోటి నా తండ్రి విశ్వాసంతో కొనసాగించుటకు సహాయము దయచే తండ్రి. ఇదిగో నాయన అష్షూరు రాజు కూడా విర్రవీగాడు. ఇదిగో నేనే దేవుడిని, నాకే నేనే సంపన్నుడిని అని విర్రవీగాడు. అయ్యా దేవుడెవరు, యెహోవా ఎవరు అని చెప్పి నా తండ్రి. కానీ నాయన ఎలాంటి మరణము పొందుకున్నాడో నా తండ్రి. ఆ గర్వము అహంకారంతో మేము ఉన్నామేమో నాయన. అయ్యా ప్రతిదిన మాటలు వింటున్నాం కానీ నాయన మా బ్రతులకు, మా ఆలోచనలు, మా నడవడికి, మా తలంపులు మార్చుకోలేని దుస్థితిలో ఉన్నామేమో నా తండ్రి. అయ్యా ఇదిగో దుష్టుల క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఉంటుంది, నీతిమంతుల క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఉందని చెప్పావు తండ్రి. మా నాయన మేము నీతిమంతుల మార్గంలో ఉన్నామా, దుష్టుల మార్గంలో ఉన్నామా నా తండ్రి. ఈ దినమున మాకు నాయన 2 మార్గాలు మీరు చూపించి ఉన్నారు తండ్రి నాయన. పరలోకము పాతాళము దృశ్యాలు నా తండ్రి నాయన. నీ యందు నమ్మకమైన సాక్షిగా ఉంటే నా తండ్రి నాయన, నమ్మకమైన పనివారిగా ఉంటే నాయన అయ్యా నువ్వు వచ్చేటప్పుడు నీ జీవితమునకు పాత్రలోకి మెరుగులు అవుతావు నాయన. నమ్మకం లేని స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాలి స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో అయ్యా గురుడితనంలో మేము ఉంటే నా తండ్రి అయ్యా పాతాళానికి పడవేయబడతాం నాయన. మాకు సాదృశ్యాలు చూపించి ఉన్నారు తండ్రి, నీకు వందనాలయ్యా. ఎలాంటి స్థితిలో మేము ఉండాలో నాయన. అయ్యా ఇదిగో భయంకరమైన దినాల్లో పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా ఇప్పుడు తండ్రి. అయ్యా మా బ్రతుకులు మేము మార్చుకొని, మా ఆలోచనలు నాయన, మా నడవడికి, మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారములకు లోబడి జీవించే బిడ్డలంగా అయ్యా మమ్మల్ని అందరిని ఆయత్తపరచమని చేరి వచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి నాయన. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలు వింటున్నారో నాయన, అట్టి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన నడిపిస్తున్న మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకో అయ్యా. వారికి ఐక్యత సమాధానం ఇచ్చి, నెమ్మదిని, సమాధానము నాయన, బలము, శక్తిని, మంచి ఆలోచన ఇచ్చి బిడ్డలకు ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఇదిగో రాబో
దినాల్లోనైనా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ప్రభా. బిడ్డల ముందుండి నడిపించండి. ఏ కొరత లేకుండా, ఏ నా తండ్రి అవసరత లేకుండా ప్రతి అవసరత యేసయ్య నామములో మీరు తీర్చి, ఇదిగో నాయన మేలు కలుగుటకే సమస్తను సమకూర్చి జరిగించే గొప్ప తండ్రివయ్యా. నీ కను దృష్టి లోకమందంతట ఉన్నది. అది మంచి వారిని చెడ్డ వారిని చూస్తున్నాయి కాబట్టి బిడ్డలకు నాయన మీరు ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మా సంఘములో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా. ఇదిగో నాయన ఈ ఉదయకాలం అల్పురాలను అయోగ్యురాలను నాయన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి నన్ను ఇక్కడ నిలవబెట్టి నాయన నా ద్వారా మీరే మాట్లాడారు. మంచి ఆరోగ్యం, శక్తిని, బలమునిచ్చి, జ్ఞానమునిచ్చి నాయన నీ పక్షంగా నన్ను వాడుకున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన దేవులతో దీని ఆశీర్వాదాలతో నింపి పంపమని యేసయ్య శ్రేష్టమైన నామములో మనలను మిక్కిలి బ్రతిమాలు అడిగి వేడుకొని పొందుకొని నాను తండ్రి. ఆమెన్.